హాయ్ అండి, మిత్రులందరికీ నమస్కారం. ఏఐఓ ప్లాట్ఫామ్కి అయితే స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క ఛానల్లో వచ్చేసి 3 టాపిక్స్ అయితే ఉంటాయండి. ఒకటి కామెడీ, హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ఓట్ ఫర్ మీ. అగ్రికల్చర్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి. అలాగే షేర్ మార్కెట్కి సంబంధించిన వీడియోస్ కూడా ఇందులో ఉంటాయండి. ఇక వీడియోలోకి వెళ్తే ఈరోజు టాపిక్ వచ్చేసి ఒక సాధారణ వ్యక్తి షేర్ మార్కెట్లో సంపాదించవచ్చా లేదనేది అయితే మనం చూద్దామండి. కేవలం ఒక 500 రూపాయలతోనే మనం స్టార్ట్ చేసుకోవచ్చా, లేదంటే అంతకంటే తక్కువ అమౌంట్తో మనం స్టార్ట్ చేయవచ్చా లేదా అనేది అయితే ఈరోజు చూద్దామండి. షేర్ మార్కెట్లో వచ్చేసి 500 కాదండి, 100 రూపాయలతో కూడా స్టార్ట్ చేయొచ్చండి. 100 కాదండి, ఒక షేర్ వాల్యూ వచ్చేసి 5 రూపీస్ అయితే 5 రూపీస్తో కూడా మీరు షేర్ మార్కెట్లో అయితే మనీ ఎర్న్ చేసుకోవచ్చండి. ఈరోజు అయితే నా అకౌంట్కి సంబంధించిన స్టేట్మెంట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ట్రేడ్స్ అండ్ ఛార్జెస్కి సంబంధించిన స్టేట్మెంట్లు అయితే ఈరోజు చూద్దామండి. నేనైతే షేర్ మార్కెట్ని వచ్చేసి 2022 మే నెలలో అయితే స్టార్ట్ చేశానండి. అప్పుడు నేను కేవలం స్టార్ట్ చేసింది అయితే 500 రూపాయలతోనే నేను స్టార్ట్ చేశానండి. ఈ రోజుకి దాని మీద ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది అనేది అయితే మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తానండి. ఇప్పుడు అయితే మనం చూసేదైతే లెడ్జర్ అకౌంట్ అండి. లెడ్జర్ అకౌంట్ 2022 కానుండి అయితే ఇప్పుడు మనం చూస్తున్నామండి. ఇక్కడ మనం డేట్ అయితే మాడిఫై చేసుకొని పెట్టుకోవాలండి. 2022 జనవరి నుండి అయితే ఉందండి. ఇక్కడైతే మొత్తం ట్రాన్సాక్షన్స్ అయితే ఉంటాయండి మనకి. 2025లో నేను ఇప్పుడు రన్నింగ్లో ఉన్న నా ట్రేడింగ్ అండి 92,000 అయితే ఉందండి. నేను స్టార్ట్ చేసినప్పుడు ఎంత అమౌంట్ యాడ్ చేశాను అనేది మీకు చూపిస్తానండి. ఇక్కడ కనుక స్క్రీన్ మీద మీరు చూసినట్టయితే నా అమౌంట్ ఎంత యాడ్ చేశాను అనేది మీకు చూపిస్తాను. స్టార్టింగ్లో మే 23వ తారీఖు 500 రూపాయలతో నేను స్టార్ట్ చేశానండి. ఇప్పుడు నా కరెంట్ బ్యాలెన్స్ వచ్చేసి దగ్గరగా 1,00,000 రూపాయలు అయితే నా దగ్గర ఉందండి. నా డీమ్యాట్ అకౌంట్లో అయితే ఉంటుందండి. ఈ అమౌంట్తోనే నేను ట్రేడింగ్ చేస్తూ ఉంటానండి డైలీ. మీకు నా ఛానల్లో చూసినట్టయితే దీనికి సంబంధించిన వీడియోస్ కూడా ఉంటాయండి. షార్ట్ వీడియోస్ ఉంటాయి, ఫుల్ వీడియోస్ ఉంటాయి. వాటిని కూడా ఒకసారి చూసి లైక్ కొట్టి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఫైనల్ అమౌంట్ వచ్చేసి చూపిస్తానండి. 92,000 వరకు అయితే ఉందండి. ఒక కంపెనీకి సంబంధించిన షేర్స్ అయితే నేను కొన్నానండి. ఒక 2 డేస్ బ్యాక్ అయితే నేను 20వ తారీఖు అయితే నేను కొన్నానండి. 92,475 రూపాయలు పెట్టి అయితే నేను ఒక కంపెనీకి సంబంధించిన షేర్స్ అయితే నేను కొన్నానండి. అవే రన్నింగ్లో ఉందండి, కాకపోతే లాస్లో చూపిస్తాను. అవి ప్రాఫిట్లో రాగాలని వాటిని అమ్మేస్తానండి. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అయితే చూద్దామండి. 2022 మే నెల దగ్గర నుండి ఈ రోజు వరకు నాకు ఎంత ప్రాఫిట్ అయితే వచ్చిందో అదే చూపిస్తానండి. ఈ సంవత్సరం ప్రాఫిట్ ఏం లేదండి. 21,600 వచ్చేసి లాస్లో ఉందండి. మొన్న కొంచెం మనీ ఎమర్జెన్సీ అయ్యి షేర్స్ అయితే లాస్కి అమ్మటం జరుగుతుందండి, అందుకే అంత లాస్ చూపిస్తుందండి. ఇప్పుడైతే దీంట్లో కూడా మనం డేట్ అయితే మాడిఫై చేసుకుందామండి. డేట్ వచ్చేసి 2022 మే నెల నుంచి పెట్టుకుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాఫిట్ అయితే ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చింది అనేది ఇప్పుడు మీకైతే చూపిస్తానండి. ముందుగా మనం డేట్ మార్చుకుందామండి. మే అండి. 2022 మే నెలకైతే పెట్టి అప్లై చేశానండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాఫిట్ అయితే నా స్క్రీన్ మీద చూడొచ్చండి ఎంత వచ్చింది. దానికి సంబంధించిన ఛార్జెస్ కూడా మీకు పైన ఉన్నాయండి. రిలయజ్ అసలు వచ్చింది ఎంత, దానికి ఛార్జెస్ ఎంత, ఉన్న ప్రాఫిట్ ఎంత అనేది అయితే మీకు చూపిస్తుందండి పైన స్క్రీన్ మీద. 41,000 ఆల్మోస్ట్ 40,700 రూపీస్ అయితే 40,700 రూపాయల ప్రాఫిట్ అయితే మనకు వచ్చిందండి. కింద మీరు హిస్టరీ కనుక చూసుకున్నట్టయితే ఏ షేర్కి ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది మనకి మీరు కింద అయితే చూడొచ్చండి. ఏ కంపెనీకి ఏ షేర్ అండి. మొన్న నేను అమ్మిన ఎమర్జెన్సీ అప్పుడు అమ్మినప్పుడు లాస్ అక్కడ చూపిస్తుందండి మీకు. 18,000 ఒకటి, 3,000 ఒకటి అండి. అవైతే ప్రస్తుతానికైతే లాస్లో అమ్మటం జరిగిందండి. వాటిని డబ్బులు కావాల్సి వచ్చి అమ్మానండి. మళ్ళీ ఈ అమౌంట్ యాడ్ చేసుకొని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశానండి. మ్యాక్సిమం ప్రాఫిట్స్ అయితే వస్తాయండి. ఎందుకంటే నేను షేర్ మార్కెట్లో ఎప్పుడు ఇంట్రాడేలో అయితే నేను ట్రేడింగ్ చేయనండి. 99% అయితే నేను డెలివరీ మోడ్లోనే
ట్రేడింగ్ అయితే చేస్తానండి. ఇప్పుడు మన షేర్ మార్కెట్లో ఇంట్రాడే అండ్ డెలివరీ అని ఉంటాయండి. ఇంట్రాడే అంటే ఆ రోజు కొన్న షేర్స్ని అయితే మనం ఆ రోజే అమ్మాలండి. ఆ రోజు మీరు అమ్మినా అమ్మకపోయినా కానీ ఆటోమేటిక్గా అది సెల్ చేసిద్దండి. అది ప్రాఫిట్లో ఉన్నా లాస్లో ఉన్నా సెల్ చేసిద్దండి. కాకపోతే ఇంట్రాడేలో వచ్చేసి వాళ్ళు మార్జిన్ అయితే ఇస్తారండి. మనకి 1 lakh మనం పెడితే ఆల్మోస్ట్ 10 lakhs అలా ఇంత పర్సంటేజ్ మార్జిన్ అయితే వాళ్ళ అమౌంట్ యాడ్ చేసి మనం ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చండి. అదైతే హైలీ రిస్క్ అండి. దాని జోలికి అయితే వెళ్ళమాకండి. డెలివరీ మోడ్ అయితే వచ్చేసి మనకి రిస్క్ చాలా తక్కువ ఉంటుందండి. మన దగ్గర 10,000 ఉంటే 10,000తోనే మనం బిజినెస్ చేసుకుంటామండి. లాస్ వచ్చినా లాభం వచ్చినా అందులోనే ఉంటాయండి. ఇంకో విషయం ఏంటంటే డెలివరీ మోడ్లో ఆ రోజు అమ్మటానికి ఆ రోజైనా అమ్ముకోవచ్చు అండి. ప్రాఫిట్ ఉంటే రేపైనా అమ్ముకోవచ్చండి, ఎల్లుండైనా అమ్ముకోవచ్చండి, 1 సంవత్సరం తర్వాత అయినా అమ్ముకోవచ్చండి. అంటే లాంగ్ టర్మ్ లాగండి, లాంగ్ టర్మ్ ట్రేడింగ్ లాగా ఉంటుందండి డెలివరీ వచ్చేసి. ఇంట్రాడే అలా కాదండి. నేనైతే ఇంట్రాడేలో అయితే ట్రేడింగ్ అయితే చేయనండి. మ్యాక్సిమం డెలివరీ మోడ్లోనే నేను ట్రేడింగ్ చేస్తానండి. ఇంట్రాడే అనేది మన దగ్గర అమౌంట్ 1,00,000 ఉంటే దానికి 10 లక్షలు అప్పు తీసుకొచ్చి పెట్టడం అండి. అది లాస్ అయిందంటే కనుక చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిందండి. కాబట్టి నేనైతే మ్యాక్సిమం డెలివరీలోనే ట్రేడింగ్ చేస్తానండి. ప్రస్తుతం అయితే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూపిస్తుంది అయితే ఛార్జెస్ అండి. ఈ 3 సంవత్సరాల్లో నాకు పడిన ఛార్జెస్ ఎంత అనేది అయితే మీకు చూపిస్తానండి. ఇది రీసెంట్ ఛార్జెస్ అండి, 299 రూపాయలు. మొత్తం 3 సంవత్సరాలకైతే ఒకసారి డేట్ మాడిఫై చేసుకుంటే మీకు 3 సంవత్సరాలకు సంబంధించిన ఛార్జెస్ వస్తాయండి. సో కాబట్టి ఎప్పుడు కూడా ఇంట్రాడేలో ట్రేడింగ్ అనేది చేయకూడదండి. అది నా అభిప్రాయం మాత్రమే అండి. చేసేవాళ్ళు కూడా చేస్తూనే ఉంటారు. రిస్క్ కావాలనుకునే వాళ్ళు, రిస్క్ తీసుకోవచ్చు అనుకునే వాళ్ళు అయితే చేసుకుంటారండి. నేనైతే ఎప్పుడు ఇంట్రాడేలో అయితే ట్రేడింగ్ చేయనండి. ఎప్పుడు కూడా నేను డెలివరీలోనే ట్రేడింగ్ చేస్తానండి. ఈరోజు షేర్స్ కొంటానండి. ఒకవేళ ఈ రోజులో నీకు ప్రాఫిట్ వచ్చింది చాలు, మనకి ఇంతకన్నా ఎక్కువ ఎందుకు అనుకున్నప్పుడైతే నేను ఈరోజే అమ్మేస్తానండి. లేదు ఇంకా ఎక్కువ కావాలంటే ఉంచుతానండి. ప్రాబ్లం ఏమి ఉండదండి. మనకు వచ్చే ఛార్జెస్ మొత్తం 2,629 రూపాయలు అయితే పడినాయండి 3 సంవత్సరాలకు కలిపి. మీరు పైన చూడవచ్చండి. బ్రోకరేజ్ 260, ఛార్జెస్ 2,300, మొత్తం కలిపి 2,600 వరకు అయితే ఛార్జెస్ అయితే మనకు పడినాయండి. ఇదైతే నాకు సంబంధించిన ఇవి ఫండ్స్ ఎంత అమౌంట్ యాడ్ చేసామనేది అయితే ఇందులో ఉంటుందండి. గో టు స్టేట్మెంట్లోకి వెళ్తే మనకు తెలుస్తుందండి. కాకపోతే ఇది కూడా ఆల్మోస్ట్ లెడ్జర్ అకౌంట్ లాగానే ఉంటుందండి. లెడ్జర్ అకౌంట్ ఇది రెండు సేమ్ అండి, పెద్ద తేడా అయితే ఉండదు. మనం ట్రేడ్స్ ఎంత అమౌంట్ ఎగ్జిక్యూట్ అయ్యాము, ఎంత అమౌంట్తో కొన్నాము, ఎంత అమౌంట్ని అమ్మాము, వాటిని మొత్తం హిస్టరీ అయితే ఇందులో ఉంటుందండి. ఇదేను లెడ్జర్ స్టేట్మెంట్ అయితే రెండు సేమ్గా ఉంటాయండి. మీకు చూపించడం కోసం అయితే దీన్ని కూడా ఓపెన్ చేయడం జరిగిందండి. సో కాబట్టి మ్యాక్సిమం అయితే డెలివరీ మోడ్లో కొని అమ్మొచ్చండి. ఎవరైనా చేసుకోవచ్చండి ట్రేడింగ్. అంటే చదువుకున్న వాళ్ళే చేయాలి, చదువులేని వాళ్ళు అంటే చదువుకున్న వాళ్ళకి కొంచెం త్వరగా అర్థమవుతుందండి. ఇప్పుడు ఇవాళ రేపు అందరూ ఫోన్ వాడుతున్నారండి. చదువుకున్న వాళ్ళు అంటే చదువు అంటే మ్యాక్సిమం మినిమం స్టడీ అయితే ఉండాలని నా అభిప్రాయం అండి. స్టడీ లేకుండా అవి అయితే అర్థం అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు షేర్ మార్కెట్ గురించి అయితే పూర్తిగా అనాలిసిస్ చేసుకోండి. అనాలిసిస్ చేసి మీకు నచ్చింది అనుకుంటే కనుక ట్రేడింగ్ అయితే చేయొచ్చండి. లేకపోతే లేదండి, మీ ఇష్టం అండి. అదంతా అనాలిసిస్ అయితే ఉండాలండి కంపల్సరీగా. షేర్ మార్కెట్ గురించి మీరు తెలుసుకోండి. మనకి యూట్యూబ్లో వీడియోస్ దొరుకుతాయి, గూగుల్లో సెర్చ్ చేయండి ఎలా ఉంటుంది ఏంటనేది. ఇంకా పూర్తిగా వీడియోస్ అయితే ఉంటాయి. మన ఛానల్లో కూడా ఇంకా వీడియోస్ ఉన్నాయండి, ఎలా వస్తాయి ప్రాఫిట్స్ ఎలా వస్తాయి. రీసెంట్గా నేను ఒక కంపెనీకి సంబంధించి చేసి ఆ రోజే కొని ఆ రోజే అమ్మానండి. కానీ ఇంట్రాడే అయితే కాదండి, నేను కొనింది డెలివరీలోనే, కాకపోతే అదే రోజు అమ్ముకున్నానండి. నాకు ప్రాఫిట్ సరిపోయింది అనుకున్నాను, అమ్మేశానండి. వెంటనే ఇంకొక కంపెనీకి సంబంధించి షేర్స్ కొన్నాను, కాకపోతే అవి ఇంతవరకు ప్రాఫిట్లోకి అయితే రాలేదు. 3 days అవుతుంది. ఈ రోజు వస్తే కనుక అమ్మేస్తానండి, లేదంటే నెక్స్ట్ మండే అమ్ముతానండి. రిస్క్ ఏం లేదండి పెద్దగా. సో ఇదండి మన కంపెనీ కాదు, షేర్ మార్కెట్. నేను నాకు వచ్చిన ప్రాఫిట్స్ కానీ అవి కానీ ఇక్కడైతే మీరు ఇప్పుడైతే చూసారండి. ప్రస్తుతానికి నేను కొన్నటువంటి షేర్స్ ప్రాఫిట్లో ఉన్నాయా లాస్లో ఉన్నాయా అయితే చూడొచ్చండి. ఆర్డర్ హిస్టరీ ఈరోజు ఆర్డర్స్ ఏమీ లేవండి, నేనేమి కొనలేదు. ఉన్న డబ్బులన్నీ పెట్టి ఒక కంపెనీ షేర్స్ అయితే కొన్నాను. ప్రస్తుతానికి అయితే లాస్లో చూపిస్తుంది. సో అవి అమ్మిన తర్వాత అయితే కనుక
ఎంత ప్రాఫిట్ వచ్చింది ఏందనేది కూడా మీకు ఒక షార్ట్ వీడియో తీసి అయితే నేను పెడతానండి. ఇదండి మన పోర్ట్ఫోలియో వచ్చేసి ప్రస్తుతం లాస్ట్లో చూపిస్తుందండి. 2340 రూపాయలు లాస్లో ఉందండి. ఇంకా మార్కెట్ ఓపెన్ అవ్వలేదండి ఈ వీడియో తీసినప్పటికీ. సో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత అయితే ఈరోజు లాస్లో ఉంటుందా లేదంటే మన పోర్ట్ఫోలియో ఉన్న ప్రాఫిట్లోకి వస్తుందా అనేది చూసి మీకు వీడియో అయితే పెడతానండి. అయితే అంత క్లియర్గా ఉండదండి. నేను ఇప్పుడు స్టార్టింగే కాబట్టి ఇదే వీడియో తీయటం ఫస్ట్ టైం అంటే షేర్ మార్కెట్కి సంబంధించి ఇంత లాంగ్ వీడియో అయితే నేను తీయలేదండి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసినందుకు, నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ నమస్కారం అండి. అందరూ నా ఛానల్కి సంబంధించి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అనిపిస్తే కనుక, విలువైనది అనిపిస్తే కనుక మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. షేర్ మార్కెట్లో ఎవరైనా పెట్టుబడి పెట్టి నేను ఎంతో కొంత సంపాదించుకుంటాను అనుకునే వాళ్ళకైతే కనుక ముందైతే అనాలిసిస్ చేయండి. షేర్ మార్కెట్ గురించి అనాలిసిస్ చేసి ఆ తర్వాతనే మీరైతే షేర్ మార్కెట్ గురించి ఆలోచించండి. కొంచెం రిస్క్ ఉంటుందండి. ఎప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు అయితే కనుక డెలివరీ మోడ్లోనైతే రిస్క్ చాలా తక్కువ అండి. ఎంతో కొంత వస్తాయి అమౌంట్. ఇంట్రాడేలో అయితే మ్యాక్సిమం హైలీ రిస్క్ అండి. మీరు అదృష్టవంతులు, బీభత్సమైన అదృష్టవంతులు అనుకుంటే కనుక అమౌంట్ అయితే వస్తుందండి. లేదు అనుకుంటే కనుక అది పోయే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. సో కాబట్టి డెలివరీ మోడ్లో చేసుకోవచ్చండి పీస్ఫుల్గా. ఎంతో కొంత బయట వడ్డీలకు ఇచ్చి వాటిని ఇప్పుడైతే వడ్డీకి తీసుకున్న వాళ్ళు సరిగా ఇవ్వను కూడా ఇవ్వట్లేదండి. వడ్డీకి ఇచ్చి అసలు వడ్డీ మొత్తం పోగొట్టుకునే బదులు షేర్ మార్కెట్లో ఎంతో కొంత అయితే వస్తాయండి అనేది నా అభిప్రాయం అండి. అందరికీ ధన్యవాదాలండి ఈ వీడియోని వీక్షించినందుకు. ముందు ఈ ఛానల్లో ఇంకా గొప్ప వీడియోస్ అయితే తీయడానికి ప్రయత్నిస్తానండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఎలా ఉందనేది అభిప్రాయాన్ని అయితే చెప్పండి. ఎందుకంటే ముందు ఏదైనా మంచి వీడియోస్ తయారు చేయాలన్నా కానీ నాకు ప్రోత్సాహకరంగా ఉంటుందండి. ధన్యవాదాలండి. మరి ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తానండి.